హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ప్రశ్న కురుక్షేత్రం ఏ ఏ రాజ్యాలకు మధ్యన ఉందో కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఫ్రెండ్స్, ఇక ఈరోజు వీడియోలోకి వచ్చేద్దాం. అసలు సత్యవతి ఎవరు? సత్యవతి గురించిన విశేషాలు ఏంటి? మహాభారతంలో ఆమె యొక్క పాత్ర ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సత్యవతి దాశరాజునకు పెంపుడు కూతురు. అలాగే తల్లి ఆద్రిక అనే అప్సరస. ఈమె యమునా నది తీరంలో ఉపరిచర వసువు వీరముని శాపం చేత మత్సగా అంటే చేపగా మారి ఉంటుంది. ఈ అద్రికకు పుట్టిన అమ్మాయి సత్యవతి. ఈమెకు యోజనగంధి అలాగే మత్స్యగంధి అని పేర్లు ఉన్నాయి. మత్స్యగంధి అంటే శరీరం మొత్తం కూడా చేపల యొక్క వాసన రావడం చేత ఆమెకి మత్స్యగంధి అని పేరు వచ్చింది. సత్యవతి యొక్క భర్త శాంతనుడు. ఈయన హస్తినాపురం యొక్క రాజు. శాంతనుని యొక్క మొదటి భార్య గంగ. శాంతనునికి మరియు గంగకు పుట్టినటువంటి కొడుకే భీష్ముడు. అలాగే శాంతనునికి మరియు రెండవ భార్య అయిన సత్యవతికి పుట్టినటువంటి వాళ్ళు చిత్రాంగదుడు మరియు విచిత్ర వీర్యుడు. శాంతనుడు మరణించాక కొన్ని రోజులకు సత్యవతిని పరాశరుడు అనే మహాముని మోహించి కామించి ఆమెకు ఎలాంటి కన్యత్వం చెడకుండా ఆమె చుట్టూ కూడా సుగంధ సుమధుర పరిమళ భరితమైన వాసన వచ్చేలాగా అంటే యోజన గంధిగా వరమిచ్చి చివరికి వారిద్దరి సంగమం కలయిక కారణంగా వ్యాసుడు పుడతాడు. సత్యవతి కుమారులు అయిన విచిత్ర వీరుడు మరియు చిత్రాంగదుడు మరణించిన తర్వాత వారిద్దరి భార్యలు అయిన అంబాలికలకు సత్యవతి కొడుకు అయిన వ్యాసుడితో ఆదానం జరుగుతారు. అలాగా వంశ సంరక్షణ రాజ్య శ్రేయస్సు కోసం వ్యాసుడు మరియు అంబాలికలకు ఉన్నటువంటి వారే ధృతరాష్ట్రుడు మరియు పాండురాజులు. ఫుల్ వీడియో కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి.